భానుమతి రామకృష్ణ సెప్టెంబరు 7, 1926 దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్లీశ్వరి, సారంగధర, విప్రనారాయణ, బొబ్బిలి యుద్ధం, మంగమ్మ గారి మనవడు, పెళ్లికానుక వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఈమె ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె 13 ఏళ్ల వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి.ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. భానుమతి 1926 సంవత్సరం సెప్టెంబరు 7 ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు. భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా 13 ఏండ్ల చిరుప్రాయన్నాడే 1939లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడు. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు. ఆమె 1943 ఆగస్టు 8న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటర్ పి.ఎస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడింది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణి స్టూడియో నిర్మించి అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు. 2005 డిసెంబర్ 24న చెన్నైలోని తన స్వగృహంలో భానుమతి రామకృష్ణ పరమపదించింది. సినిమాలలో మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాడి, నాట్యం చేసిన పిలచిన బిగువటరా పాట. భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ భానుమతి నటించిన చిత్రాలు సుమారు 100 మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. విజయ వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కనుక 1 గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది, నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించకపోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది అని సంతోషించింది. భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్థవంతంగా నిర్వర్తించింది. పద్మశ్రీ పురస్కారం. భానుమతి కుమారుడు భరణి. భానుమతి 1999 హైదరాబాదులో అంతర్జాతీయ చిత్రోత్సవం సమయములో పత్రికా సమావేశం నందు తీసిన చిత్రం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ పురస్కారము. 3 సార్లు జాతీయ అవార్డులు, అన్నయ్యను తమిళ సినిమాకు, అంతస్తులు, పల్నాటి యుద్ధమను తెలుగు సినిమాలకు, అన్నాదురై నడిప్పుకు ఇలక్కనం, నటనకు వ్యాకరణం అని బిరుదు ఇచ్చి గౌరవించాడు. తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు. 1966లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది. ఇదే సంపుటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడులోని ఐఎల్ నాటక మండము సత్కరించింది. బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది. 1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. 1986లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది. 1986లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది. 2013లో భారత సినీ పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్లలలో ఒకటి భానుమతిది. భానుమతి జ్ఞాపకార్థం విడుదలైన తపాలాబిళ్ల. భానుమతి రచనలు: అత్తగారి కథలు, నాలో నేను, అత్తగారు, నక్సలైట్లు, భానుమతి కథానికలు, భానుమతి సినిమాల జాబితా.
పెళ్లి కానుక 1998, సావిత్రమ్మ. చామంతి 1992, చెంబరుతి 1992, పెద్దరికం 1992, అడుసుమిల్లి బసవపున్నమ్మ, సామ్రాట్ అశోక్ 1992, బామ్మ మాట బంగారు బాట 1990, అన్నపూర్ణమ్మగారి అల్లుడు 1988, అత్తగారు స్వాగతం 1988, ముద్దుల మనవరాలు 1986, మంగమ్మగారి మనవడు 1984, మంగమ్మ గడసరి అత్త సొగసరి కోడలు 1981, మనవడి కోసం 1977, అమ్మాయి పెళ్లి 1974, తాతమ్మ కళ 1974, విచిత్ర వివాహం 1973, అంతా మన మంచికే 1972, మట్టిలో మాణిక్యం 1971, గృహలక్ష్మి 1967, పల్నాటి యుద్ధం 1966, నాగమ్మ అంతస్తులు 1965, తోడు నీడ 1965, బొబ్బిలి యుద్ధం 1964, మల్లమ్మ వివాహ బంధం 1964, భారతి పెంచిన ప్రేమ 1963, బాటసారి 1961, అంబికాపతి 1957, రాకుమారి అమరావతి నలదమయంతి 1957, దమయంతి సారంగధర 1957, చిత్రాంగి వరుడు కావాలి 1957, తెనాలి రామకృష్ణ 1956, రంగసాని చింతామణి 1956, చింతామణి మధురై వీరన్ 1956, రాకుమారి రంగూన్ రాధ 1956, తెనాలి రామన్ 1956, రంగసాని అలీబాబాவும் 40 తిరుడర్గులుం 1955, కల్వనిన్ కథలి 1955, కళ్యాణి విప్రనారాయణ 1954, దేవదేవి అగ్గిరాముడు 1954, చక్రపాణి 1954, మలైకళ్ళన్ 1954, చండీరాణి 1953, చండీరాణి 1953, 2, ప్రేమ 1952, మోతి మల్లీశ్వరి 1951, మల్లీశ్వరి మంగళ 1951, మంగళ మాయారంభ 1950, అపూర్వ సహోదరులు 1950, రంజన లైలా మజ్ను 1949, లైలా రక్షరేఖ 1949, రాకుమారి కళావతి నల్లతంబి 1949, పుష్ప రత్నమాల 1948, రత్నమాల గృహప్రవేశం 1946, జానకి స్వర్గసీమ 1945, సుబ్బి సుజాతదేవి తహసీల్దార్ 1944, కమల గరుడ గర్వభంగం 1943, కృష్ణ ప్రేమ 1943, చంద్రవల్లి భక్తిమాల 1941, రాధ ధర్మపత్ని 1941, ధర్మపత్ని 1941, 2, మాలతీమాధవం 1940, వర విక్రయం 1939, కాళింది గాయనిగా భానుమతి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. సినిమా పాటలే కాక రేడియోలోనూ రికార్డుల్లోనూ ఆమె పాడిన పాటలు వినవచ్చాయి. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు వినిపించిన ప్రారంభగీతం పసిడి మెరుంగుల తలతలలు బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి ఆమె పాడినదే. విజయవాడ కేంద్రం ప్రారంభ గీతికగా బాలాంత్రపు రజనీకాంతరావు, భానుమతి రామకృష్ణ పాడిన పసిడి మెరుంగుల తలతలలు ప్రసారం చేశారు. పెళ్లి కానుక 1998, బామ్మమాట బంగారుబాట 1990, ముద్దుల మనవరాలు 1986, మంగమ్మగారి మనవడు 1984, గడసరి అత్త సొగసరి కోడలు 1981, మట్టిలో మాణిక్యం 1971, పల్నాటి యుద్ధం 1966, అంతస్తులు 1965, తోడు నీడ 1965, బొబ్బిలి యుద్ధం 1964, వివాహబంధం 1964, బాటసారి 1961, నల దమయంతి 1957, వరుడు కావాలి 1957, తెనాలి రామకృష్ణ
1956 ఐ. చింతామణి 1956 విప్రనారాయణ 1954 అగ్గిరాముడు 1954 చక్రపాణి 1954 చండీరాణి 1953 ఐ. చండీరాణి 1953 2 ప్రేమ 1952 మల్లీశ్వరి 1951 మంగళ 1951 అపూర్వ సహోదరులు 1950 లైలా మజ్ను 1949 ఐ. రాజశేఖర 1949 రత్నమాల 1948 స్వర్గసీమ 1945 తహసీల్దార్ 1944 గరుడ గర్వభంగం 1943 కృష్ణప్రేమ 1943 ధర్మపత్ని 1941 ఐ. వరవిక్రయం 1939 దర్శకురాలిగా అసాధ్యురాలు 1993 పెరియమ్మ తమిళం 1992 భక్త ధ్రువ మార్కండేయ 1982 ఐ. భక్త ధ్రువ మార్కండేయ 1982 2 ఒకనాటి రాత్రి 1980 రచయిత్రి 1980 మనవడి కోసం 1977 వాంగ సంబంధి వాంగ తమిళం 1976 ఇప్పడియు మోరుపెన్ తమిళం 1975 అమ్మాయి పెళ్లి 1974 విచిత్ర వివాహం 1973 అంతా మన మంచికే 1972 గృహలక్ష్మి 1967 చండీరాణి 1953 ఐ. నిర్మాతగా బాటసారి 1961 వరుడు కావాలి 1957 చింతామణి 1956 విప్రనారాయణ 1954 చక్రపాణి 1954 చండీరాణి 1953 ఐ. చండీరాణి 1953 2 ప్రేమ 1952 లైలా మజ్ను 1949 ఐ. రత్నమాల 1947 సంగీత దర్శకురాలిగా చింతామణి 1956 చక్రపాణి 1954 రచయిత్రిగా ప్రేమ 1952 కథ అత్తగారి కథలు